అధినేత సర్దార్ సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మరి ఆనాడు 370 సంవత్సరాల క్రితమే మొఘలు సామ్రాజ్యాన్ని గడగడలాంచి మరి సామాన్యులకు సైతం రాజ్యాధికారం చేజిక్కుతుందనే విధంగా పరిపాలన సాధించి మరి ఒక సువర్ణ అక్షరాలతోటి 35 సంవత్సరాల క్రితం 350 సంవత్సరాల క్రితమే చేసినటువంటి పాపన్న చరిత్ర ఇది ఎంతో చెప్పుకోదగ్గ విషయం. మరి ఆ స్ఫూర్తితోటే మా గ్రామంలో మరి మా ఉన్నటువంటి బహుజనులందరం ఏకమై ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఒక బహుజనవాదాన్ని నిలబెట్టుకొని మేము ముందుంటున్నాం. జిల్లాలనే తలమాలికంగా మా ప్రెంబర్తి గ్రామం ఉన్నది. దానికి నిదర్శనంగానే మరి ఒక 5-6 నెలల క్రితం కూడా ఒక జాతీయ లెవెల్లో ఒక నేషనల్ అవార్డు రావడానికి కూడా మా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకమని సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. దానికి నిదర్శనంగా ఒక జాతీయ అవార్డు తీసుకోవడం మీ అందరు ఇచ్చినటువంటి స్ఫూర్తే. ఇదే స్ఫూర్తితోటి రానున్న ఎన్నికలలో కూడా బహుజనవాదాన్ని మంచి నాయకులను ఎన్నుకొని మరి పాపనకు స్ఫూర్తి. మరి రాజ్యాధికారం అనేది అది మాస్టర్ కీ లాంటిది. అది సర్దార్ సర్వాయి పాపన్న 365 సంవత్సరాల క్రితం చెప్పిండు. ఆయన చెప్పిందే ఈ దేశంలో తర్వాత మార్క్స్ కానీ అంబేద్కర్ కానీ పూలే కానీ వాళ్ళు కూడా ఆయన ఆశయ సాధనను ముందుకు తీసుకుపోయి ఈరోజు మనం ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ఆ రాజ్యాంగాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాం. అయినా కూడా ఓట్ల కాడికి వచ్చేసరికి మన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. నేను అనేది ఒక్కటే, ఇప్పుడు ఎవ్వరికీ వ్యతిరేకమైన ఉద్యమం కాదు సర్వాయి పాప అనేది. ఆయన ఉద్యమం ఏంటంటే మనమెంతో మనకంతా. ఇప్పుడు రెడ్లు, వెలుమలు, బ్రాహ్మణులు సామాజిక వర్గాలుగా వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో వాళ్ళ వాటా దక్కాలి. అదేవిధంగా బీసీల జనాభా ఎంత ఉంటుందో బీసీలకు దక్కాలి. ఎస్సీల జనాభా ఎంత ఉంటుందో ఎస్సీలకు వాళ్ళ వాటా దక్కాలి అనేదే సర్వాయి పాపన్న యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఆయన 360 సంవత్సరాల క్రితం అన్ని కులాలకు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రాజ్యాన్ని అప్పచెప్పి 33 రాజ్యాలను ఆయన ఆ రోజు స్థాపించాడు. అంటే ఆయన యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలి. ఈ సర్వాయి పాపన్న స్ఫూర్తి ఎవరికి వ్యతిరేకమైనది కాదు. ఈ సర్వజన హితం, బహుజన హితం, ఇది విశ్వమాన కళ్యాణం కోసమే సర్వాయి పాపన్న ఆయన ఆ రోజు ఆ పోరాటం చేసిండు. మరి ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని పెంబర్తి అందుకోవాలని చెప్పి ఆయన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకోవాలని చెప్పి నేను కూడా విశేషంగా కృషి చేస్తున్నా. దాదాపు 22 సంవత్సరాలుగా సర్వాయి పాపన్న యొక్క ఆలోచనలు ముందుకు తీసుకుపోనికి నా శక్తివంతంగా పనిచేస్తున్నా. దానికి మన పెంబర్తి గ్రామ ప్రజలు, మా పెద్దలు, గౌడ పెద్దలు, మా దళిత బహుజన మా వంశీచంద్రెడ్డి లాంటి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు నాకు సపోర్ట్ అందిస్తున్నందుకు మరి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి పాపన్న ఆశయ సాధన ముందుకు తీసుకోవడంలో మీరు అందించే స్ఫూర్తితోటి ఇంకా నేను ముందుకు పోతాను. ఈరోజు ఈ ఆదరణ నేను జీవితంలో మర్చిపోలేని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ విగ్రహ ఏర్పాటు కోసం విశేష కృషి చేయడం మనం ఎవరం కూడా మరవలేని విషయం. మరి ఒక 11 సంవత్సరాల కాలంలోనే సర్దార్ సర్వాయి పాపన్నను పెంబర్తి నుండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం విస్తృతంగా ఆయన తీసుకుపోగలిగాం. అది ఆ చరిత్ర కూడా పెంబర్తికే దక్కుతుంది. ముఖ్యంగా పాపన్న చరిత్ర 11 సంవత్సరాల క్రితం మరుగున పడ్డ చరిత్ర. ఆ చరిత్రను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయంతి అదేవిధంగా వర్ధంతి కూడా ప్రభుత్వమే చేపట్టి మరి ఆయన యొక్క కోటలకు నిధులు కేటాయించి కూలిపోయిన కోటలను కూడా మళ్ళీ నిర్మాణం చేసిన చరిత్ర ఉంది. దాంతోపాటు పాఠ్యాంశాల్లో 7వ తరగతిలో అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, SI ఈ విధంగా ఇలాంటి మన ఎగ్జామ్స్లో కూడా పాపన ప్రశ్న వాళ్ళు కూడా రావడం అనేది కూడా మరి పెంబర్తి వేదికగానే తయారైంది. ముఖ్యంగా ఈ పాపన యొక్క చరిత్రను ఈరోజు రాజకీయ పార్టీలు కూడా ఎంతో గొప్పగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టుకొని మరి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ బీసీ డిక్లరేషన్లో ప్రకటించడం కూడా ఈ పెంబర్తి యొక్క వేసిన అడుగే అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంటే ఒక మహనీయుని భుజాలకు ఎత్తుకుంటే ఆ చరిత్ర ఎంత గొప్పగా వెలుగులోకి వస్తుందో అని చెప్పి మరి ఈ సందర్భంగా పెంబర్తి కేంద్రంగా జరిగిన ఒక 11 సంవత్సరాల చరిత్రనే ఈరోజు మరుగునబడ్డ సర్దార్ సర్వాయి పాపన్నను ఆయనకు పురుడు పోసింది పెంబర్తి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా బహుజన ఉద్యమం అనేది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలహీనపడ్డది. ఎందుకంటే బీఎస్పీ అనే పార్టీ లాంటి రాజకీయ పార్టీలు కూడా
ఈ బహుజనుల కోసం పనిచేస్తే వాళ్ళను ఆదరించిన పరిస్థితి లేదు. కారణాలు కూడా వెతకాల్సిన అవసరం ఉంది. మరి ఈ అనేక ప్రాంతాల్లో వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి సర్దార్ సర్వాయి పాపన్న కూడా 365 సంవత్సరాల క్రితమే ఆయన పోరాటం చేసి ఆయన బహుజన రాజ్యాన్ని స్థాపించిండు. ఆయన ఒక గౌడుగా చేస్తే సాధ్యమయ్యేది కాదు. కుండలు చేస్తే కుమ్మరివాడు, బట్టలు కుడితే చాకలివాడు, చెప్పులు కుడితే మాదిగవాడు, చేపలు పడితే బెස්සవాడు, తాళ్ళెక్కితే గౌలవాడు, మునగాడి చట్టం వచ్చినా పాలెగాడి చట్టం వచ్చినా అని చెప్పి మరి దాదాపు ఒక 12 మంది బహుజన కులాలతోటి వారికి సహకారంగా రెడ్డి, వెలమ, బ్రాహ్మణ ఇలాంటి సామాజిక వర్గాలను కూడా కలుపుకొని మరి ఆయన ఆ రోజు మొఘల్ పాలకులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఆ తాటికొండ కిలాషాపురంలో ప్రారంభమైన ఉద్యమం గోల్కొండ అదే కన్నడ, మహారాష్ట్ర వరకు విశ్వవ్యాప్తం చెంది మరి ఆయన ఆ రోజు బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేసి విజయవంతమైండు. ఒక తాళ్ళెక్కే ఒక కళ్ళు గీసే గౌడు రాజు అవుతాడు అనేది ఆనాటి పరిస్థితులలో అసాధారణమైన విషయం. ఎందుకంటే తాళ్ళెక్కటోడు తాళ్ళే ఎక్కాలి, చెప్పులు కుట్టేటోడు చెప్పులే కుట్టాలి, బట్టలు ఉతికేటోడు బట్టలే ఉతకాలి, బండలు కొట్టేటోళ్ళు బండలే కొట్టాలనే ఒక రాజరిక వ్యవస్థ ఉన్న కాలంలో మరి ఆ వ్యవస్థకే ఎదురు తిరిగి మా కులాలకు రాజ్యాధికారం కావాలని చెప్పి మరి ఆయన పోరాటం చేసిండు. ఆ పోరాటంలో విజయవంతమైండు. మరి ఆ పోరాటం అందించిన స్ఫూర్తితోటి పెంబర్తి కేంద్రం మరి బహుజన ఉద్యమానికి పునాది కావాలని కొత్త ఆలోచనలతోటి రానున్న రోజులలో మనం పాపన స్ఫూర్తితోటి పెంబర్తి అనేది ఒక రాజకీయ వేదికగా కూడా భవిష్యత్తులో ఆ పునాది వేసుకొని ముందుకు పోవాలని చెప్పి సమానత్వం అనేది కోరుకున్నాడు పాపన్న గారు. అదే సమానత్వాన్ని శివాజీ గారు కోరుకున్నాడు. ఆ శివాజీ గారి వారసత్వాన్ని తాగుబోతులుగా చిత్రీకరించారు ఈ మనవాదులు. ఇక్కడనేమో బందిపోటుగా చిత్రీకరించారు పాపన్న గారిని. వీటిని మనం మనలోకి తెచ్చుకోవాలి. ఎందుకనంటే మన నాయకుడు మనకున్నటువంటి నాయకులనే మనము ఇవాళ కీర్తించుకుంటూనే వాళ్ళ ఆశయాలను మాత్రం తుంగలో దక్కే తీరుగా కనబడుతున్నది. కాబట్టి మొఘల్ సామ్రాజ్యాల యొక్క కోటలను జయిస్తూ ఇక్కడే ఉన్నటువంటి భువనగిరి కోటను, మరి ఇక్కడ రాజాపేట కోటను, తదుపరి మరి గోల్కొండ కిలాను మరి హస్తగతం చేసుకొని మరి కొన్ని గడియలైనా కానీ ఈ తెలంగాణ దేశంలో ఉన్నటువంటి రాజధాని అయినటువంటి గోల్కొండ కోటను హస్తగతం చేసుకొని కొన్ని గడియలైనా కానీ పాలించి వీరోచిత మరణం పొంది మరి బహుజనులకు ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచి